ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరు మనుషుల నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. ఈ లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఓ కారణమవుతుంది. ఎంతమంది ఎంగిలితో తుడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు, అది డబ్బు మాత్రమే. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. నీ చేతిలో ఇన్కమ్ ఉంటేనే నీకు జీవితంలో వెల్కమ్ ఉంటుంది. ఎప్పటిదాకైతే మీరు సంపాదిస్తారో అప్పటిదాకా అందరికీ మీరు ఆత్మీయులే. కానీ ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వాళ్ళు అయిపోతారు. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నీకు జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు. ఇది పచ్చి నిజం. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే. ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగులను బయటకు తెస్తుంది. మనిషికి డబ్బు యొక్క అసలైన విలువ ఒకరి వద్ద అప్పు అడిగేటప్పుడు తెలుస్తుంది. డబ్బును తక్కువగా వాడుకుంటే ఇది మనకు కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. రూపాయి పేదవాడి దగ్గరకు రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. మిత్రమా, డబ్బు అనేది ఉప్పు లాంటిది. ఇది మనందరికీ తప్పకుండా అవసరమే, కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచిను దెబ్బతీస్తుంది.